కలర్ఫుల్ గా ఉంటుంది. బయటేమో వర్షం పడుతుంది, ఇక్కడేమో వేడి వేడిగా బిర్యానీ. ఓ ఒరే పిల్లలు, వీడియో చూసిన వెంటనే నీ అమ్మకు వీడియో చూపించి సేమ్ ఇదే రెసిపీ చేయించుకోండి. అది తిరిపోయిందిరా. సినిమాకి తీసుకెళ్ళండి, ఆడుకోవడానికి తీసుకెళ్ళండి కాదా, తినాలి ఈ వయసులో. నిన్న మనం 25 కేజీలు చికెన్ పచ్చడి పెట్టాం, గుర్తుందా? ఆ పచ్చడి నైట్ మొత్తం ఊరింది. ఇప్పుడు కొంచెం పచ్చడి తెప్పించాను. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే జస్ట్ అలా పొయ్యి మీద నుంచి దిగింది, పొగలు చూసారా ఎలా వస్తుందో. వేడి వేడి అన్నం, నిన్న మనం పట్టిన చికెన్ పచ్చడి ఎంత ఎర్రగా ఉందంటే బాబా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా పచ్చడి మనం రైస్లో వేసుకుని, చాలామంది ఇలా ఎండుమిరపకాయలు అవి వేయరు, తాలింపులు మనం వేస్తాం. రైస్లో బాగా కలుపుదాం. స్మెల్ చూసి ఎలా వస్తుందో, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ముక్కను చూసారా? ముక్క చాలామంది కూరలో ముక్క ఉన్నట్టు ఊహించుకుంటారు, అలా ఉండకూడదు. అలా ఉంటే పచ్చడి త్వరగా పాడైపోద్ది. ఇలాగే ఉండాలి, ఎక్కువ కాదు తక్కువ కాదు. నవ్వులుతుంటే ముక్క అలాగా సాగుతూ, ఎలాగా అంటే మరీ బబుల్ గమ్లా కాదు, నోట్లో అలా నవ్వులుతుంటే అలా సాగుతూ ఆ ఆయిల్ ఆ ఫ్లేవర్ అలా దిగాలన్నమాట. ఇది ఎలా ఉందో చూద్దాం. బా మా పచ్చడి అని కాదు కానీ, ఈ పచ్చడి మీరు టేస్ట్ చూడాలి అనుకునే ముందు వేరే వాళ్ళ దగ్గర కూడా పచ్చడి కొనుక్కుని టేస్ట్ చూసి ఉండుంటే ఈ పచ్చడి టేస్ట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. ఉద్దిరిపోయింది. బయట చల్లగా ఉంది కదా క్లైమేట్, చల్లటి క్లైమేట్ లో వేడి వేడి అన్నం ఇది నంచుకొని తింటే తెలుసుకోవాలి. ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో www.palleturi.com లోకి వెళ్ళి ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ మిక్స్డ్ బిర్యానీ ఎలా చేసామో చూపిస్తాను పదండి. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ రోజు వచ్చేసరికి మా భీమవరం స్టైల్లో మిక్స్డ్ పలావ్ అనుకోండి లేదా బిర్యానీ అనుకోండి, అదైతే చేస్తున్నాము. అందులోని కుక్కర్లో అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసిన వెంటనే ట్రై చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో కంగారు పడకండి, ఈ రెసిపీ నేను కాదు వండేది, మా అక్క వండుతుంది. అయితే ఇప్పుడు ఇందులోకి ఏమేం కావాలి ఏంటి అన్నీ చెప్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, పలావాకు, ఇదేంటిది అనాస్ పువ్వు, జాపత్రి, యాలక్కాయలు, జాజికాయ, ఇదేమో స్టోన్ ఫ్లవర్, అది బడి ఇలాచి, పెద్ద ఇలాచి, ఇదేమో షాజీరా, లవంగాలు. ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు? పౌడర్ చేయాలి. ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి రైస్ లో వేసుకుంటాం. ఇందులో ఉన్నాయా? ఇది మాత్రం యాడ్ అయింది. అది మరాఠీ మొగ్గ. ఇవి ఆయిల్ లో వేస్తాం అనమాట. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఈ మసాలా గుర్తుంది కదా, ఒకవేళ మీకు గుర్తు లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏంటి అనేది, క్వాంటిటీ కూడా ఇస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. అవన్నీ మిక్సీలో వేసేసుకున్నాం. దీన్ని పొడి చేసేద్దాం. ఇదిగోండి ఇలా మెత్తగా పొడి కింద చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా. నార్మల్ గా మనం బిర్యానీలో కూడా చేసేసుకోవచ్చు, బిర్యానీలో కూడా వేసేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో ఫస్ట్ మటన్ వేసేస్తున్నాం అనమాట. లేతగా ఉన్న ముదురుగా ఉన్న మటన్ ని ఇలాగా కుక్కర్లో వేసేసుకోవడం మంచిది. నెక్స్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాము. నెక్స్ట్ అందులోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కల్లు. మనం చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా కొంచెం అందులో వేస్తున్నాం. నెక్స్ట్ అదంతా నీట్గా కలిపేసి నెక్స్ట్ అందులోనే 1 స్పూన్ పెరుగు వేసాము, కొంచెం నిమ్మకాయ రసం వేసాం, కొంచెం వాటర్ అందులో మొత్తం కలిపేసి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. ఓకే, ఈ గ్లాస్ లో మొత్తం ఎన్ని గ్లాసులు వేస్తామో చెప్తాను. మొత్తం 3.5 గ్లాసులు వేసాం రైస్. బాస్మతి రైస్ కడిగేసి నానపెట్టాం. చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాం. రొయ్యలు కూడా నీట్ గా కడిగేసి పక్కన పెట్టాం. నెక్స్ట్ ఒక కుక్కర్ ఎక్కించాం. ఈ కుక్కర్ చూడండి ఎంత ఉందో, ఎంత లోతుందో, చాలా పెద్దది. మరి తప్పదు, అంత చికెన్ రొయ్యలు దగ్గరగా కేజీ పావు రైస్ కుక్కర్ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసాము, తర్వాత అందులోనే ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. నెక్స్ట్ అందులోనే మసాలాలన్నీ వేసేస్తున్నాం. అదిరిపోద్ది అక్క దీని టేస్ట్ పక్క. నాకు అప్పుడే అర్థమైపోతుంది స్మెల్కే. అంతే, ఆ నెయ్యి స్మెల్కే అర్థమైపోయింది నాకు. బేసిక్గా మా అక్క మంచి చెఫ్. మా ఇళ్లలో మా ఫ్యామిలీ గ్యాదరింగ్లు ఏం జరిగినా సరే చక్కగా మా అక్కే వండేద్దాం అనమాట. మొత్తం ఒక దగ్గర ఒక 50 నుంచి 70 మంది దాకా ఉండేది ఈజీగా. అందుకనే నిజమే కదా.
ఈజీగా వండేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద చెఫ్, పెద్ద నాన్న పెద్ద చెఫ్ అనమాట వాళ్ళ నాన్న. అందుకని అక్కడ పెద్దమ్మ కూడా బాగుంటుంది. వండుద్దా పెద్దమ్మ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ వేగిని. నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలంటది. నాకు అందట్లేదు స్టవ్. మా అక్కకి అందట్లేదండి స్టవ్ పాప, అది ఎంత లోతుంది. ఒక పని చేసి పేట వేసుకో పేట. నెక్స్ట్ అందులోనే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఎర్రగా వస్తాయి కదా, కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు ఒక మాదిరిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం పుదీనా మళ్ళీ లాస్ట్ వేసుకున్నాం. కొంచెం కొంచెం వేస్తున్నాం. ఇది కూడా ఫ్రై చేసేసి లైట్గా అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను నార్మల్గా అయితే ఉల్లిపాయలతో పాటు వేసేస్తాను, అలా వేయకూడదా? ఇలా ఫ్రై అయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, 1.5 కొంచెం ఎక్కువ. ఎక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, బాగుంటుంది. అంటే ఇది లేకపోతే ఫ్లేవర్ తెలియదు మనకి. మటన్ బాయిల్ అయిపోయింది, తీసేసుకుందాం. ఇది వాటర్ లేదు, దాంట్లో వేసేద్దాం. మనం ఎలాగో వాటర్ కొలతే కదా, రైస్ లో వేసేద్దాం. రైస్ లో వేసేసుకోవచ్చు. అల్లం పచ్చివాసన పోయింది కదా, కొంచెం పెరిగేసుకున్నాం దీంట్లో గ్రేవీ కోసమా. గ్రేవీ కొంచెం మాడదు కూడా అనమాట, మనకి మాడు పట్టదు. పెద్దనాన్న ఇలాగే వేస్తారు, అందుకని నేను వేస్తున్నాను. ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. అయ్యో బాబు ఎంత లోతుందో కుక్కరు. బాగానే నాకు అందట్లేదు అసలు, నాకు చెయ్య. నెక్స్ట్ ప్రాన్స్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. మటన్ తర్వాత మటన్ ఈ సగం కుక్ అయ్యాక అప్పుడు వేద్దాం. కొంచెం ఇప్పుడు దీంట్లో పసుపు, సాల్ట్ కూడా, కొంచెం గరం, అది మనం పౌడర్ చేసుకున్నాం కదా మసాలా, అది కొంచెం వేసా ప్రస్తుతానికి. తర్వాత వేద్దాం మళ్ళీ. ఇవన్నీ కలుపుకొని ఒక 5 minutes ఇలా మగ్గి పెట్టేసి మూత పెట్టేద్దాం. 1 నిమిషం. ఉడికింది లైట్ గా చికెన్, ఉడికింది. ఇప్పుడు కారం వేద్దాం. ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్ వేసినట్టు అంతే వేసి కలిపి. ఈ మటన్ ఉంది కదా, దీన్ని కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేద్దాం. ఓకే, మటన్ మాత్రం భలే ఉంది. కొంచెం వాటర్ వేద్దాం. నెక్స్ట్ వాటర్ కొంచెం, అది ఉడకడానికి అంతే అంతే కొంచెం. అంటే మళ్ళీ మనం వేస్తాం కదా ఇప్పుడు రైస్ ఉడకడానికి, అది ఇది సరిపోద్ది. ఇది ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి దాంట్లో చికెన్, మటన్, ప్రాన్స్ మొత్తం కుక్ అయిపోయినాయి, ఉడికిపోయినాయి. 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసేసి వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ వేసిన తర్వాత రైస్ ని మసాలాలు మొత్తం రైస్ కూడా పట్టేలా కలిపేసుకుంటుంది. బాస్మతికి 3 గ్లాసులు కదా, 3 గ్లాసులు రైస్, 3 గ్లాసులు రైస్ కాబట్టి గ్లాస్ కి గ్లాసున్నర వేస్తాను. ఓకే ఓకే, అంటే ఇప్పుడు లెక్కలు ఎలాగ? అప్పుడు అంతే 5 గ్లాసులు 4.5 వస్తాయి. 4.5 వస్తాయా? ఓకే, లెక్కల్లో వీక్లీ నేను. నెక్స్ట్ వాటర్ కూడా వేసేస్తున్నాం అందులో. వేద్దాం, మసాలా వేయాలి. ఇది వాటర్ తీసాం కదా ఇందాక తీసిన వాటర్, మటన్ లో వాటర్ కూడా వేసేద్దాం. ఇది మరి ఫ్లేవర్ పోద్ది, అందుకని అంటే సాల్ట్ కొంచెం కొంచెమే కదా వేసాం మనం ఇందాక, అవి చూసుకున్నాం. మనకి రైస్ కి ఇందాకంటే పీసెస్ సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు రైస్ కి సరిపోవాలి కాబట్టి వేస్తున్నా, కొంచెం వేస్తాను. మళ్ళీ చప్పగా ఉంటుంది ఇలా. ఇది ఇందాడ మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం స్టార్ ఐటమ్ ఈ మసాలానే. ఇది 1 స్పూన్ వేస్తాను. అంటే ఇందాడ వేసాం కదా, మళ్ళీ ఘాట్ ఎక్కువ వద్దేమో అని కొంచెం వేస్తున్నాను. ధనియా పౌడర్ దాంట్లో వేయలేదు కదా. అవును, ఇందాక వేయలేదు. మసాలాలో కూడా వేయలేదు మనం ధనియా. ఇలా నాకు అలా ఇష్టం ఉండదు, ఇలాగే చేస్తా. ఓకేనా? ఓకే, అది అయిపోయింది. ఇంకా మిగిలిన ఏమున్నాయి, కొంచెం కొంచెం మన దగ్గర పుదీనా కొత్తిమీర ఉంచాం కదా, మిగిలింది కదా, అవి కూడా వేసేద్దాం. వేద్దాం ఇవన్నీ కలిపేసి ఒకసారి సాల్ట్ వేసాం కదా, కలిపేసుకుంటే కొంచెం నెయ్యి వేసేసి మనం ఇంకా విజిల్ పెట్టేసుకుంటే. 2 విజిల్ పెట్టాలి. 2 విజిల్స్, 2 విజిల్స్. విజిల్ పెట్టేసాం. 2 విజిల్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ కేస్ ఇంకా వాటర్ ఉంటే ఇంకో విజిల్ పెడదాం. ఒక అరగంట తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ అయిపోయినాయి. మొత్తం అందులో ఉన్న ఆవిరి మొత్తం పోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. బాగానే వస్తుందంట, చూద్దాం. ఓ అదిరిపోయింది. ఈ పైన ఏంటి ఇలా వచ్చింది? మసాలా అంతే, దేనికైనా అలాగే వస్తుంది కుక్కర్ లో.
కింద వాటర్ ఏం లేవు కదా అసలు ఏమి అబ్బా సూపర్ వచ్చినాయి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నీ కూడా ప్రాన్స్ అయ్యిగో చికెన్ ఇదిగో అన్నీ కనబడుతున్నాయి అట్నదిగో బయటేమో వర్షం పడుతుంది ఇక్కడేమో వేడి వేడిగా బిర్యానీ మామూలుగా ఉండదు ఇంకా ఫైనల్గా టేస్ట్ చూసే టైం వస్తుంది ముందు పీస్ ఎలా ఉడికిందో చూద్దాం మటన్ పీస్ చూడండి ఓ మామూలుగా ఉడకలేదు స్మెల్ అదిరిపోయింది ఆ మసాలా చేసాం చూసారా అసలు అన్నీ మ్యాక్సిమం అన్ని స్పైసెస్ వేసాం అందులో నెక్స్ట్ మటన్ మాయిని రొయ్య పిన్నిని చికెన్ చిన్నాన్ని పెట్టి దెబ్బ కలిపి ఒరే పిల్లలు వీడియో చూసిన వెంటనే మీ అమ్మకు వీడియో చూపించి సేమ్ ఇదే రెసిపీ చేయించుకోండి అదిరిపోయిందిరా సినిమాకి తీసుకెళ్ళండి ఆడుకోవడానికి తీసుకెళ్ళండి కాదా తినాలి ఈ వయసులో అదిరిపోయింది టేస్ట్ ఇంకొంచెం కారం ఇంకొంచెం మసాలా ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు మేము వేసిన దానికన్నా అదొక ముద్ద పెట్టుకుని అలా ఉల్లిపాయ కొరుకుతా ఆహా అందులోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ వేసుకుని కలుపుకొని అదిరిపోయింది చాలా బాగుంది మనం ఇంకొంచెం కారం ఇంకొంచెం మసాలా ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదు కొంచెం భయపడ్డాం మేము ఎక్కువ వేస్తే మళ్ళీ ఏమన్నా ఎక్కువ అయిపోద్దేమో అని చాలా బాగుంది కొన్ని కూడా కరెక్ట్ ఉడికినాయి మటను ఫస్ట్ కుక్కర్లో వేసి మంచి పని చేసాం మనం వేయకపోతే ఉడకదు అవును పెరుగు చట్నీ కూడా చాలా బాగుంది క్యారెట్ ముక్కలు కూడా వేసింది అందులో మా అక్క అది మా మ్యాటర్ ఓపుకుంటే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది సేమ్ అదే ప్రాసెస్ లో ట్రై చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్